మూలిక చంద్రమల్లి యక్షిని ప్రేమకథ భాగం 1 అరణ్య మాయాజాలం. దూరపు తూర్పు కొండల్లో మబ్బులతో కప్పబడి ఉన్న ఒక అరణ్యం ఉండేది, మహేంద్ర అరణ్యం. పగలు కాంతి కూడా గట్టిగా చేరని ఆ అడవిలో చెట్లు పాతమంత్రాల్ని జపిస్తున్నట్టు శబ్దం చేసేవి. ప్రజలు ఆ అరణ్యంలోకి అడుగు పెట్టరని ఒక గాథ ఉంది. ఆ అరణ్యంలో యక్షిని ఉంటుంది అని. అదే యక్షిని పేరు చంద్రమల్లి, చెర్రీ పువ్వు. తమసా నదీ తీరంలో చంద్రకాంతి పూలతో నిండిన గుబ్బల మధ్య ఆమె నివాసం ఉండేది. తన జుట్టు పొడుగ్గా వెండి తీగల్లా ఉండేది. ఆమె నవ్వు వినిపిస్తే గాలి సువాసనతో నిండిపోయేది. కాని ఆమె హృదయం మాత్రం ఖాళీగా ఉండేది, శపథబంధనంలో చిక్కుకున్న ఆత్మ. ఒక మానవుడి ప్రేమతోనే ఆమెకు విముక్తి దొరుకుతుందనే దైవవాణి ఆమె చెవిలో వినిపించి 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు జీవించేవాడు. తెనాలి పట్టణానికి చెందిన సాదాసీదా శిల్పి. ఆయన కృతకళలో ప్రాణం ఉండేది, రాతిలో ప్రాణం ఊదగలడని ప్రజలు చెప్పేవారు. ఒకసారి తూర్పు రాజ్యంలోని ఆలయమును పునర్నిర్మించమని రాజా ఆదేశం ఇచ్చాడు. ఆలయం మహేంద్ర అరణ్యం అంచునే ఉండేది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయపు కాంతి మేఘాల వెనుక దాగుతున్నప్పుడు అరవింద్ తన సహాయకుడితో అరణ్యంలోకి వెళ్లాడు. తడి నేల వాసన, కదిలే ఆకుల శబ్దం, చిలుకల కేకలు అన్నీ కలగలసి వింత వాతావరణం సృష్టించాయి. ఇది దేవతల అడవి అంటారు సార్, అన్నాడు సహాయకుడు భయంతో. అరవింద్ చిరునవ్వు చిందించాడు. దేవతల అడవి అయితే దేవతలు మనకు రక్షణ ఇస్తారు అన్నాడు. ఆ రాత్రి చంద్రుడు పరిపూర్ణంగా ఆకాశంలో మెరిసినప్పుడు అరవింద్ శిల్పం కోసం పాత రాతి ముక్కలు వెతుకుతూ అడవిలో లోతుగా వెళ్లాడు. అక్కడ ఒక చిన్న కుంట పక్కన చంద్రమల్లి కూర్చుని ఉండేది, వెండివర్ణపు వస్త్రంలో, తన జుట్టును నీటిలో దించుకుని. ఆమెను చూసిన క్షణం అరవింద్ గుండె ఒకసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్టయింది. ఆమె చూపు వసంతములో మొదటి జలతారల చల్లదనమల్లా తాకింది. చంద్రమల్లి, ఇక్కడ ఎవరు? ఆమె స్వరం మాయాజాలమయమైన సంగీతంలా వినిపించింది. అరవింద్, నేను రాతిని చెక్కే మనిషిని. మీరెవరు? ఆమె కళ్లలో చిరునవ్వు. ఈ అడవికి నేను రక్షకురాలిని. నువ్వు ఈ కుంటకు రాలేదని వాగ్దానం చేస్తే ఈ రాత్రి నీకు హాని జరగదు. కాని అరవింద్ మళ్ళీ ఆమెను చూస్తూ నెమ్మదిగా అన్నాడు, మీరు భయపడమన్నా కూడా నా కళకు ప్రేరణ మీరు మాత్రమే. ఆమె నిశ్శబ్దంగా అతన్ని చూసింది. శతాబ్దాలుగా ఎవరూ ఆమెను మనిషిగా చూడ్లేదు. ఆ క్షణం ఆమెకు హృదయంలో ఏదో కదిలింది. ఏదో మానవత్వం, ఏదో ప్రేమ యొక్క విత్తనం మొలిచింది. ఆ రాత్రి చంద్రమల్లి ఆకాశం వైపు చూసి మురిసిపోయింది. తన శాపం నుంచి విముక్తి సమయం దగ్గరగా ఉందేమోనని ఒక చిన్న ఆశ తారలా మెరిసింది. భాగం 1 ముగింపు. కుడి చూపుడు వేలు భాగం 2లో అరవింద్ ప్రతి రాత్రి చంద్రమల్లిని కలుసుకోవడం మొదలుపెడతాడు. కాని ఆ ప్రేమను అరణ్య దేవతలు ఆమోదిస్తారా? లేదా ఆ ప్రేమకు ప్రతిఫలం ఒక మంత్రశాపమా?